చేంజ్ చేయించాను. 2 రోజులు వేసుకుని 3 రోజు బస్సులో తినిపిస్తుంది. 2007 హాలిడేస్ కర్ణాటక వెళ్ళిపోయాను. సిటీలో 2007 అన్ని ఆప్షన్స్ లేవు. వాడు 2007 ఎంఎస్ ఆఫీస్ 7 చెప్పావు. నీ ఆలోచన నా ఆలోచన చాలా బిస్కెట్ నీకు నా వెళ్ళిపోయారు. నువ్వు కావాలి నువ్వు పెట్టి బిస్కెట్ అదే నేను చెప్తుంది ఆల్రెడీ హీట్ అయితే క్లాస్ 4:30 కదా. హాఫ్ అన్ అవర్ ఓకే. నిన్న స్ట్రీక్ లైన్ స్ట్రీమ్ ట్యూబ్స్ గురించి చెప్పుకున్నాం కదా. స్ట్రీక్ లైన్ అంటే ఎలా ఉంటుంది? స్ట్రీక్ లైన్ ఇస్ ద లోకస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ పార్టికల్ దట్ హ్యావ్ పాస్డ్ సబ్సిక్వెంట్లీ త్రూ ఏ ప్రిస్క్రైబ్డ్ పాయింట్ ఇన్ ద ఫ్లో. ఒక పాయింట్ నుంచి ఫ్లో అవుతా ఉంటే దానికి ఇష్టం వచ్చినట్టల్లా మూవ్ అవుతా ఉంటే దాని యొక్క లోకస్ మనం ట్రేస్ చేస్తాం. చూసాం ఎలిప్స్ మనం గీసేటప్పుడు ఎలా అయితే లోకస్ ని ట్రేస్ చేస్తాం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో, అలాగే ఆ పాత్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని స్ట్రీక్ లైన్ అని అంటాం. ఈజీ టు జనరేట్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ డై ఇన్ వాటర్ ఫ్లో ఆర్ స్మోక్ ఇన్ ఎయిర్ ఫ్లో. వాటర్ ఫ్లో లాగాని ఎయిర్ ఫ్లో లాగాని వాటిలో మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటాం. స్ట్రీమ్ ట్యూబ్ ఇస్ అన్ ఇమాజినరీ ట్యూబ్ హూస్ బౌండరీ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్. అంటే ఏంటి, ఒక బౌండరీ లైన్ కనుక తీసుకుంటే కొన్ని స్ట్రీమ్ లైన్స్ కలిపి ఒక ట్యూబ్ అవుతా ఉంటుంది. ద వాల్యూమ్ ఫ్లో రేట్ మస్ట్ బి సేమ్ ఫ్రమ్ ఆల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది స్ట్రీమ్ ట్యూబ్. అన్ని క్రాస్ సెక్షన్స్ కి ఒకటే వాల్యూమ్ ఫ్లో రేట్ ఒకటేగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి ఫ్లో రేట్. అక్కడ వాల్యూమ్ ఫ్లో రేట్ అనే మాట ఉన్నాం కదా. ఫ్లో రేట్ అంటే ఏంటి? ఒక పైప్ కనుక మనం తీసుకుంటే ఆ పైప్ యొక్క వెలాసిటీ V1, ఏరియా A1, దాని యొక్క డయామీటర్ X1 గా తీసుకుంటే
నెక్స్ట్ ఒక ఎండ్ యొక్క వెలాసిటీ ఇంకొక ఎండ్లోకి వెళ్ళినప్పుడు A2 V2 డెల్టా x2 గా తీసుకుంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో m1 ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ డిస్టెన్స్ అంటే డయామీటర్. నెక్స్ట్ m1 ఈజ్ ఈక్వల్ టు రో ఏ v1 ఇంటూ టీ, టైం కూడా తీసుకుంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే ఇక్కడ నుంచి ఎంతైతే ఫ్లో అవుతుందో ఇక్కడ నుంచి కూడా అంతే బయటకు వస్తుంది. కాబట్టి m1 మాస్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే రో ఏ v1 t ఈజ్ ఈక్వల్ టు రో a2 v2 t. కంటిన్యూటీ ఈక్వేషన్ అని అంటాం దీన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న 3 మార్క్స్ క్వశ్చన్. ఫ్లో రేట్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఫ్లో రేట్ కంటిన్యూటీ ఈక్వేషన్ లో రో a1 v1 t ఈజ్ ఈక్వల్ టు రో a2 v2 t అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతే a1 v1 ఈజ్ ఈక్వల్ టు a2 v2. సో AV ఈజ్ ద వాల్యూమ్ ఫ్లో రేట్. ఏవిని వాల్యూమ్ ఫ్లో రేట్ అని అంటాం. సో కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటి? A1 v1 ఈజ్ ఈక్వల్ టు a2 v2 అంటే ఇక్కడ ఉన్న a1 v1 మస్ట్ ఆల్వేస్ బి ఈక్వల్ టు ఇక్కడ a2 v2. దీన్ని కంటిన్యూటీ ఈక్వేషన్ అని అంటారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. సో ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి? వాల్యూమ్ ఫ్లో రేట్ సూచించేది కంటిన్యూటీ ఈక్వేషన్. ఆ వర్డ్ మనకి ఇక్కడ ఏంటి స్ట్రీమ్ లైన్స్ లో కనిపించింది కాబట్టి ఈ వాల్యూమ్ ఫ్లో రేట్ మస్ట్ బి సేమ్ ఫర్ ఆల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది స్ట్రీమ్ గ్రూప్. ఈ వాల్యూమ్ ఫ్లో రేట్ అంటే ఏంటి? ఇట్ డినోట్స్ ది కంటిన్యూటీ ఈక్వేషన్. A1 v1 మస్ట్ బి ఈక్వల్ టు a2 v2 అంటే ఇక్కడ కూడా ఒక ఇమాజినరీ లైన్ మనం తీసుకుంటే ఇటు నుంచి A1 ఏరియా ఎంత ఉంటుందో ఇక్కడ కూడా A2 అంతే ఉంటుంది. ఇటు నుంచి v1 ఎంత ఉంటుందో ఇక్కడ కూడా A2 v2 అంటే A1 వెలాసిటీ A2 ఏదైనా చేంజెస్ ఉన్నా సరే A1 v1 మస్ట్ బి ఈక్వల్ టు A2 v2 అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ సర్క్యులేషన్ అండ్ వోర్టిసిటీ. నెక్స్ట్ circulation and vorticity. What is meant by circulation? What is meant by vorticity? Circulation and vorticity are the two primary measures of rotation in a fluid. ఒక fluid లో primary measures ని circulation, vorticity అని అంటారు. Circulation, which is a scalar integral quantity, is a macroscopic measure of rotation for the finite area of the fluid. Circulation ఏంటి? Macroscopic measure of rotation for a finite area of the ఫ్లూయిడ్ అంటే ఒక ఏరియా ఆఫ్ ది ఫ్లూయిడ్ తీసుకుంటే మ్యాక్రోస్కోపిక్ మెజర్ ఆఫ్ రొటేషన్ ఆ ఏరియాలో ఎంతవరకు అయితే రొటేట్ అవుతుంది అనేది. అంటే ఏంటి? మైక్రో అంటే ఏంటి? మనకు చాలా మైన్యూట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కనుక నేల మీద పడేసాము, ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవ్వగలుగుతుందో దాన్ని ఆ ఎండ్ పాయింట్ ని సర్క్యులేషన్ అని అంటాం. సో ఆ స్ప్రెడ్డింగ్ అంటే ఎంతవరకు అయితే అది స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అంటే మ్యాక్రోస్కోపిక్ మెజర్ ఆఫ్ రొటేషన్ ఎంతవరకు అయితే రొటేట్ అయి స్ప్రెడ్ అవ్వగలుగుతుందో దాన్ని సర్క్యులేషన్ అని అంటారు. వోర్టిసిటీ అంటే ఏంటి? వోర్టిసిటీ హౌఎవర్ ఇస్ ఎ వెక్టార్ ఫీల్డ్ అంటే ఇది స్కేలార్ ఇంటిగ్రల్ ఫీల్డ్ అంటే ఈ లోపల ఉన్న లెంత్ మెజర్మెంట్స్ తీసుకునే ఇంటిగ్రల్ క్వాంటిటీ. వోర్టిసిటీ అంటే ఏంటి? వెక్టార్ ఫీల్డ్ దట్ గివ్స్ ఎ మైక్రోస్కోపిక్ మెజర్ ఆఫ్ ద రొటేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. వోర్టిసిటీ అంటే ఏంటి? మైక్రోస్కోపిక్ అంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటే దాని మైక్రోస్కోపిక్ రొటేషన్ ఎంతవరకు ఉంటుంది అంటే అది ఎంతవరకు అక్కడ నుంచి అక్కడ వరకు మైక్రోస్కోపిక్ అంటే నీకు కనపడనంత ఎంత రొటేట్ అవుతుంది అనేది చెప్పేది వోర్టిసిటీ. సర్క్యులేషన్ అంటే ఏంటి? మ్యాక్రోస్కోపిక్ రొటేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ ఇంటిగ్రల్ క్వాంటిటీ. వోర్టిసిటీ అంటే ఏంటి? మైక్రోస్కోపిక్ మెజర్ అండ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ ఫీల్డ్, వెక్టార్ ఇంటిగ్రల్ క్వాంటిటీ. నెక్స్ట్ సర్క్యులేషన్ అంటే దాన్ని C తో డినోట్ చేస్తాము. C is equal to about the closed contour in a field is defined as the line integral evacuated along the contour of the component the velocity vector that is locally tangent to the contour. That is the integral evaluated along the contour of the component of the velocity vector that is locally tangent of the contour. దీన్ని C తో డినోట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ u డాట్ dt ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ అంటే ఏంటి? యూని బ్రాకెట్స్ లో పెట్టారు చూడండి. ఇక్కడ ఈ యూకి ఏంటంటే సపరేట్ డెరివేటివ్ ఇచ్చాడు కాస్ ఆల్ఫా ఇంటూ dt. మీనింగ్ ఆఫ్ సర్క్యులేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ పుషెస్ అలాంగ్ ఏ క్లోజ్డ్ బౌండరీ ఆఫ్ ది పాత్. ఇది కనుక ఒక సర్క్యులర్ అంటే మనం ఒక వాటర్ స్ప్రెడ్ అయిన తర్వాత అదొక సర్కిల్ గా మనం అదొక సర్కిల్ గా మనం తీసుకుంటే దీని నుంచి ఎక్కడో చోట ఒక టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ మేక్ చేసే యాంగిల్ కనుక ఆల్ఫా అని అనుకుంటే ఈ మూవ్ అయ్యే వెలాసిటీ కనుక యు అని అనుకుంటే సో దాని యొక్క ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సర్క్యులర్ ఇంటిగ్రేషన్. ఈ మధ్యలో సర్కిల్ గీసాం కదా ఇంటిగ్రేషన్, సర్క్యులర్ ఇంటిగ్రేషన్ కనుక తీసుకుంటే C is equal to ఇంటిగ్రల్ ఆఫ్ mod u cos alpha into dt or dl. That is nothing but a circulation.
నెక్స్ట్ vorticity. Vorticity is a tendency for elements of the fluid in to spin. అంటే ఏంటి, లోపల ఉన్న ఎలిమెంట్ ప్రతి ఫ్లూయిడ్ ఎలిమెంట్ కనుక మనం తీసుకుంటే లోపల అది స్పిన్ అవుతున్న మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసే వాటిని vorticity అంటారు. Vorticity can be related to the amount of circulation or rotation or more strictly the angular rate of rotation in the fluid. అంటే ఏంటి, vorticity is related to the amount of circulation or rotation. ఎంత అమౌంట్ ఆఫ్ సర్క్యులేషన్ కానీ ఎంత అమౌంట్ అది రొటేట్ అయింది అనే దాన్ని vorticity అని అంటాం. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ vorticity in large scale dynamic metrology we are concerned only with the vertical components of absolute and relative vorticity. In a large scale dynamic metrology we are concerned only with the vertical components of absolute and relative vorticity. లార్జ్ స్కేల్ కనుక తీసుకుంటాం కదా మెట్రాలజీ అని అంటే ఏంటంటే ఇది ఐఎస్ఓ స్టాండర్డ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే ఎగ్జంప్షన్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. The vertical component of vorticity is defined as the circulation about the closed counter in the horizontal plane divided by the area enclosed. The limit where the area approaches is 0. Vertical component of the vorticity కనుక మనం ఇమాజిన్ చేసుకుంటా ఉంటే దాన్ని ఎట్లా తీసుకుంటాం, సర్క్యులేషన్ కి రిలేటెడ్ గా తీసుకుంటాం. కానీ సర్క్యులేషన్ లో హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఉంటుందో vorticityలో వర్టికల్ కాంపోనెంట్ అంతా తీసుకుంటా ఉంటాం. ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, అసలు vorticity అంటే ఏంటి, సర్క్యులేషన్ అంటే ఏంటి అనేది తెలియాలి కాబట్టి చెప్పుకుంటా వచ్చాను. నెక్స్ట్ ఇంకా ఈ సెకండ్ యూనిట్ లో మీకు మిగిలిన టాపిక్ ఏంటంటే స్ట్రీమ్ ఫంక్షన్. 2 ఫంక్షన్స్ ఉంటాయి నాన్న, స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. ఫస్ట్ స్ట్రీమ్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. స్ట్రీమ్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. ఒక స్కేలార్ ఫంక్షన్ స్పేస్ కి టైం కి సంబంధించిన ఒక స్కేలార్ ఫంక్షన్ స్ట్రీమ్ ఫంక్షన్ అంటాం. such that the partial derivative with respect to any direction gives the velocity component at right angles to that direction. దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ కనుక మనం తీసుకుంటే gives the with respect to any direction, ఏ డైరెక్షన్ లో దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ మనం తీసుకుంటే gives the velocity component at right angles to that direction. దాని యొక్క రైట్ యాంగిల్స్ లో gives the velocity component at right angles to that direction. ఆ velocity component at right angles దాని యొక్క డైరెక్షన్ చెప్తా ఉంటుంది, డినోటెడ్ బై సై. అంటే ఏంటి, ఇక్కడ నేను చూపిస్తున్నాను సై ఎలా ఉంటుందో. ఇదిగోండి డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్, ఇది సై సింబల్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై సై అండ్ డిఫైన్డ్ బై ఫర్ 2 dimensional flow. డినోటెడ్ బై సై అండ్ డిఫైన్డ్ ఫర్ 2 dimensional flow. ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్ ఫంక్షన్. స్ట్రీమ్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఈ స్ట్రీమ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాసిబుల్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో విచ్ మే బి రొటేషనల్ ఆర్ ఇర్రొటేషనల్. స్ట్రీమ్ ఫంక్షన్ కనుక ఎగ్జిట్ అవుతా ఉంటుందంటే it is a possible case of fluid flow. ఎటువంటి పాసిబుల్ కేస్ which may be rotational or irrotational. అదేంటది పాసిబుల్ కేసెస్ లో అయితే అది రొటేషనల్ అవ్వచ్చు, ఇర్రొటేషనల్ ఫ్లో అన్న అవ్వచ్చు. ఈ స్ట్రీమ్ ఫంక్షన్ సాటిస్ఫైస్ ద లాప్లాస్ ఈక్వేషన్. ఇట్ ఇస్ పాసిబుల్ కేస్ ఆఫ్ ఇర్రొటేషనల్ ఫ్లో. ఈ లాప్లాస్ ఈక్వేషన్ కనుక ఫంక్షన్ సాటిస్ఫై చేస్తే అంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 కనుక మనకు వస్తే అది ఇర్రొటేషనల్ ఫ్లో. అది నాట్ ఈక్వల్ టు 0 కనుక వస్తే అది రొటేషనల్ ఫ్లో అవుతుంది అని అర్థం. సో స్ట్రీమ్ ఫంక్షన్ అంటే డినోటెడ్ బై లెటర్ సై. నెక్స్ట్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే డిఫైన్డ్ యాజ్ ఎ స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం సచ్ దట్ ఇట్స్ నెగటివ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్ గివ్స్ ద ఫ్లూయిడ్ వెలాసిటీ ఇన్ దట్ డైరెక్షన్. స్కేలార్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తుంది దట్ ఇట్ నెగటివ్ డెరివేటివ్, దీని యొక్క నెగటివ్ డెరివేటివ్ అంటే నెగటివ్ అంటే మైనస్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్ గివ్స్ ద ఫ్లూయిడ్ వెలాసిటీ ఇన్ దట్ డైరెక్షన్. దాని యొక్క మైనస్ కనుక తీసుకుంటే దానికి ఫ్లూయిడ్ వెలాసిటీ వస్తాం, దాని యొక్క ఫ్లూయిడ్ వెలాసిటీని చెప్తుంది. ఇది డినోటెడ్ బై లెటర్ ఫై తో డినోట్ చేస్తాం దీన్ని. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కనుక తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, మైనస్ డో ఫై బై డో ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఫై బై డో ఎక్స్. వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఫై బై డో వై. W is equal to minus dou phi by dou z. అంతా నెగిటివ్ గానే ఉంటుంది. ఆ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద ఫ్లో టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఫై డిక్రీజెస్. ఫై డిక్రీజ్ అవుతా ఉంటే అదే డైరెక్షన్ లో ఫ్లో అనేది నడుస్తూ ఉంటుంది అని చెప్తుంది. సో స్ట్రీమ్ ఫంక్షన్ లో నెగిటివ్ డెరివేటివ్ లేదు నాన్న, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ లో అంతా నెగిటివ్ డెరివేటివే ఉంటుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. స్ట్రీమ్ ఫంక్షన్ కి వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ కి రిలేషన్ చెప్తా ఉంటే వీ హ్యావ్ u is equal to minus phi by dou x.
అంటే u అనేమంది u is equal to minus dou phi by dou x and v is equal to minus dou phi by dou y. From stream function equations we have u is equal to minus dou psi by dou y and v is equal to dou psi by dou x. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈక్వేషన్స్. u ఏంటి u అంటే u ఇప్పుడు మనం స్ట్రీమ్ ఫంక్షన్స్ కనుక మనం తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే u ఎలా తీసుకుంటాం మైనస్ ఆఫ్ dou phi by dou y అంటే y డెరివేటివ్ u గా తీసుకుంటాం కానీ విత్ నెగిటివ్ అండ్ v is equal to dou phi by dou x అంటే x డెరివేటివ్ తీసుకున్నప్పుడు v is equal to dou psi by dou x. అదే రివర్స్ కనుక తీసుకుంటే u is equal to minus dou phi by dou x and v is equal to minus dou phi by dou y. ఇది మామూలుగా తీసుకునేటప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే మనకు అర్థం అవుతుంది. వీటి యొక్క రిలేషన్స్ చెప్పాలి అని అంటే ఇలా రిలేటెడ్ అయి ఉంటా ఉంటాయి. స్ట్రీమ్ ఫంక్షన్ కనుక నువ్వు తీసుకుంటా ఉంటే u అంటే ఏంటి ఫై అంటే ఏంటి నీకు వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఫై అంటాం. స్ట్రీమ్ ఫంక్షన్ ఏమంటాం సై అంటాం. పొటెన్షియల్ ఫంక్షన్ లో తీసుకున్నప్పుడు u is equal to dou phi by minus dou phi by v is equal to minus dou phi by. అదే స్ట్రీమ్ ఫంక్షన్ లో చూపిస్తున్నప్పుడు ఇదే సేమ్ u ని మైనస్ dou psi by dou y గా చూపించుకోవచ్చు. v is equal to minus dou psi by dou x. స్ట్రీమ్ ఫంక్షన్ సై వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఫై. స్ట్రీమ్ ఫంక్షన్ ఏమో ఓన్లీ 2D ఫ్లో అంటాం. వెలాసిటీ పొటెన్షియల్ అన్ని ఫ్లోస్ లో వాడతాం. స్ట్రీమ్ ఫంక్షన్ ఏమో విస్కస్ ఆర్ నాన్ విస్కస్ ఫ్లోస్ కి కూడా వాడతాం. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ irrotational, that is in viscous or zero viscosity flow. Irrotational, that is in viscoid or zero viscosity. స్ట్రీమ్ ఫంక్షన్ ఏమో ఓన్లీ 2D ఫ్లో చేస్తాము. వెలాసిటీ పొటెన్షియల్ ఏమో అన్ని ఫ్లోస్ లో వాడతాం. స్ట్రీమ్ ఫంక్షన్ ఏమో విస్కస్ ఆర్ నాన్ విస్కస్ ఫ్లోస్ వాడతాం. ఇది విస్కాసిటీతో సంబంధం లేదు వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ కి. తర్వాత స్ట్రీమ్ ఫంక్షన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. తర్వాత వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, స్టడీ ఆర్ అన్స్టడీ స్టేట్ రెండు ఉంటాయి. తర్వాత కంప్రెసిబుల్ ఫ్లో స్టడీ స్టేట్ ఓన్లీ స్ట్రీమ్ ఫంక్షన్ కి, కంప్రెసిబుల్ స్టడీ ఆర్ అన్స్టడీ స్టేట్ రెండు వాడతాం వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ కి. నథింగ్ బట్ స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. దీని మీద ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం చెప్తాను. టెక్స్ట్ బుక్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేద్దురుగా. A grid obtained by drawing a series of streamlines and equipotential lines is known as flow net. ఇదిగోండి ఫ్లో నెట్ అంటే ఏంటి? ఒక సిరీస్ ఆఫ్ లైన్స్ మనం ఒక గ్రిడ్ స్ట్రక్చర్ కనుక గీస్తే దాన్ని ఫ్లో నెట్ అంటాం. సో ఫ్లో నెట్ ప్రొవైడ్స్ ఎ సింపుల్ గ్రాఫికల్ టెక్నిక్స్ ఫర్ స్టడీయింగ్ 2-dimensional irrotational flows when the mathematical calculation is different. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కనుక డిఫరెంట్ గా ఉంటే 2-dimensional irrotational flows ని మనం స్టడీ చేయాలి అని అంటే మనం ఫ్లో నెట్ అని వాడతాం. So streamlines and equipotential lines are mutually perpendicular to each other. Streamlines, equipotential lines అంటే ఏంటి? దానికి అడ్డంగా గీసే horizontal lines are perpendicular to each other. A flow net analysis assists in the design of an efficient boundary shapes. మనకు కావాల్సిన బౌండరీ షేప్స్ ఎఫిషియెంట్ గా తీసుకొని వాటిని బేస్ చేసుకొని మనం ఫ్లో నెట్ ని డిజైన్ చేసుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్లో అట్ గ్రౌండ్ లెవెల్స్. గ్రౌండ్ లెవెల్స్ లో ఫ్లోని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదంతా ఎజంప్షన్ అనాలి. ఫ్లో నెట్ ఇలా గీసుకొని దాన్ని బట్టి 3D వాల్యూస్ అన్ని తీసుకొని డైమెన్షనల్ వాల్యూస్ అన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. ఈ యూజువల్ గా ఏంటంటే బేసిక్ గా ఇవి సివిల్ వాళ్ళకి FMHM లో ఉన్నాయి. మీకు ఓన్లీ ఫ్లో నెట్ అంటే ఏంటి, వీటన్నిటికి ఉంది. సింక్ అంటే ఏంటి, సోర్స్ అంటే ఏంటి అని మాత్రమే ఉంది. చూడండి, సోర్స్ ఫ్లో అంటే ఏంటి, సింక్ ఫ్లో అంటే ఏంటి. మీరు కనుక సిలబస్ ఓపెన్ చేస్తే ఫ్లో నెట్, డబ్లెట్, సింక్, సోర్స్ ఈ ఫ్లోస్ గురించి అడుగుతున్నాడు అండ్ వోర్టిసిటీ సర్క్యులేషన్ గురించి అడుగుతున్నాడు. సోర్స్ ఫ్లో అంటే ఏంటో చూడండి. ఇక్కడ సెంటర్ పాయింట్ దీన్ని సోర్స్ అంటాం. ఇటు నుంచి ఏమవుతుంది, అన్ని యారోస్ నీకు బయట చూపిస్తా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ నుంచి వాటర్ అనేది డిఫరెంట్ లెవెల్స్ కి ఫ్లో అవుతా ఉంది. అంటే మీరు ఒక వాటర్ ట్యాంక్ కనుక తీసుకున్నారు అనుకోండి, డిఫరెంట్ 5 సెక్షన్స్ కనేటికి వాటర్ పోతా ఉంటే దాన్ని సోర్స్ అనమాట. ద ఫ్లో దట్ ఈస్ అంటే సెంటర్ నుంచి మిగతా వాటి కనుక డిస్ట్రిబ్యూట్ అవుతుంటే కనుక వాటర్, దాన్ని సోర్స్ ఫ్లో అని అంటాం. నెక్స్ట్ సింక్ ఫ్లో. సింక్ ఫ్లో అంటే ఏంటి, అన్ని వచ్చేసి సెంటర్ దగ్గర అటాచ్ అవుతున్నాయి. అంటే ఏంటి, డిఫరెంట్ పొజిషన్స్ నుంచి వచ్చి సింక్ లోకి వాటర్ పడుతున్నాయి. అంటే ఏంటి, డిఫరెంట్ పొజిషన్స్ వచ్చేసి మధ్యలోకే వాటర్ చేకూరుతున్నాయి. అంటే మనం వాటర్ ట్యాంక్ ని ఫిల్ చేసేటప్పుడు ఏంటి, మనకు ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి వాటర్ కనుక అక్కడ ఒక సముద్రంలో కనుక డిఫరెంట్ ఏరియాస్ కనుక నుంచి వచ్చి కనుక వాటర్ కనుక సెటిల్ అయితే దాన్ని ఏమంటాము, సింక్ ఫ్లో. అంటే సింక్ అంటే ఏంటి, సోర్స్ అంటే ఏంటి, ఉన్న ఒక్క పాయింట్ దగ్గర నుంచి వాటర్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సింక్ అంటే ఏంటి, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నుంచి వచ్చి వాటర్ అంతా అక్యూములేట్ అవుతుంది.
దాన్ని సింక్ అంటాం. సింక్ ఫ్లో అంటే ఇది, సోర్స్ ఫ్లో అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ డబ్లెట్. డబ్లెట్ అంటే ఏంటో చూడండి. డబ్లెట్ అంటే ఏంటి, సోర్స్ సింక్ రెండు ఒక రకంగానే ఉంటాయి, కానీ ఈ ఫ్లో అనేది మనకు వచ్చినప్పుడు దేనికది అంటే డబుల్ ఆకారాలు ఫాలో అవుతూ ఉంటాయి. సో దీని యారో దీనికి, దీని సర్కిల్ దీనికే ఫామ్ అవుతుంది, ఈ కింద ఏరియా కింద సర్కిల్ కిందకే ఫామ్ అవుతా ఉంది. దీన్ని డబ్లెట్ అంటారు. అంటే రెండు రకాలుగా డివైడ్ అయిపోయి, ఒకటే హారిజాంటల్ లైన్ ఒకటే వర్టికల్ లైన్ రెండు రకాలుగా డివైడ్ అయిపోయి ఫ్లో అవుతా ఉంటే దాన్ని డబ్లెట్ అంటాం. దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ఎ డబ్లెట్. ఒకే పైప్ నుంచి వచ్చి దేని సర్క్యులేషన్ దానికి ఉంటుంది, దాన్ని డబ్లెట్ ఫ్లో అంటాం. ఇది ఫ్రీ వర్టెక్స్ ఫ్లో. ఈ వర్టెక్స్ ఫ్లో అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నాం సర్క్యులేషన్ అంటే ఏంటో, వర్టెక్స్ అంటే ఏంటో. ఫ్రీ వర్టెక్స్ ఫ్లో అంటే ఏంటి, ఆల్రెడీ ఓ పాయింట్ తీసుకుని ఆ పాయింట్ చిన్నగా ఎంతవరకు రొటేట్ అవుతుంది ఆ రొటేషన్ అంతా చూపించేది వర్టెక్స్ కి. సో ఫ్రీ వర్టెక్స్ ఫ్లో అంటే ఈ రొటేషన్ వైజ్ మూవ్ అవుతున్న వాటిని ఫ్రీ వర్టెక్స్ అని అంటాం. నెక్స్ట్ ఇర్రోటేషనల్ ఫ్లో. నెక్స్ట్ లో మీకున్న సిలబస్ లో ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఇర్రోటేషనల్ ఫ్లో అంటే ఏంటి, ఇర్రోటేషనల్ ఫ్లో అంటే ఏంటి అనేది. ఆల్రెడీ మనం రొటేషనల్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇర్రోటేషనల్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇర్రోటేషనల్ ఫ్లోని ఎలా చూపిస్తారు అనేది అడిగాడు అక్కడ. ఇర్రోటేషనల్ ఫ్లోని మనం తీసుకునేటప్పుడు ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ మూవింగ్ ఇన్ ఏ ఫ్లో ఫీల్డ్ డు నాట్ అండర్గో ఎనీ రొటేషన్. మూవింగ్ ఇన్ ఏ ఫ్లో ఫీల్డ్ లో మూవ్ అవుతున్న వాటిని, అంటే స్టాండ్ బై గా ఉన్న వాటిని రొటేషన్ ఉంటుందేమో కానీ మూవ్ అవుతున్న వాటికి రొటేషన్ చాలా తక్కువ. దాన్ని అది ఎటువంటి రొటేషన్ కి వెళ్ళవు. సో దానికి ఎలా తీసుకున్నాం అంటే, ఒక రెక్టాంగులర్ కోఆర్డినేట్ కనుక నువ్వు తీసుకుంటే కనుక డో డబ్ల్యూ బై డో వై మైనస్ డో న్యూ బై డో జెడ్ ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో వై డో డబ్ల్యూ బై డో ఎక్స్. ఇదంతా ఇట్లా కాదు. ఇర్రోటేషనల్ ఫ్లో రెక్టాంగులర్ కోఆర్డినేట్ కి, రొటేషనల్ ఫ్లో సిలిండ్రికల్ కోఆర్డినేట్ కి వేరే ఉంటుంది. అదొకసారి మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఆ మెటీరియల్ నేను క్యామ్ స్కానర్ లో తీసి పెట్టి చూపిస్తాను. సో ఇది మీకు ఇట్లా చూపిస్తే అర్థం కాదు. రెక్టాంగులర్ కోఆర్డినేట్ వేరు, సిలిండ్రికల్ కోఆర్డినేట్ వేరు. సో వి గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇది ఇందాక వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, స్టీమ్ పొటెన్షియల్ ఫంక్షన్ చెప్పాను కదా, వాటికి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నాను చూడండి. From the properties of steam function, the existence of steam function shows the possible case of flow, and if it is satisfies Laplace equation, then the flow is irrotational. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే psi is equal to 2xy. అంటే స్టీమ్ ఫంక్షన్ ఇచ్చాడు, దాని యొక్క ఈక్వేషన్ ఏంటి 2xy ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, డో సై బై డో ఎక్స్ కనుక్కున్నారు, తర్వాత డో సై స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నారు, తర్వాత డో సై బై డో ఎక్స్ డో వై కనుక్కున్నారు. నెక్స్ట్ డో సై బై డో ఎక్స్ డో వై, తర్వాత డో సై బై డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది. డో స్క్వేర్ సై బై డో వై డో ఎక్స్ కనుక్కున్నారు. సో మొత్తం డో స్క్వేర్ సై బై డో ఎక్స్ డో వై ఇస్ ఈక్వల్ టు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ డో వై. హెన్స్ ద ఫ్లో ఇస్ కంటిన్యూస్. అంటే ఇది రెండే వచ్చింది, ఇది కూడా రెండే వచ్చింది, కాబట్టి ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఫ్లో కంటిన్యూస్ గా ఉంది అని అంటాం. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇవి రెండింటిని కలిపితే కూడా 0. As it satisfies the Laplace equation, the flow is irrotational. From the properties of velocity potential, the existence of velocity potential shows the flow is irrotational, and if it satisfies the Laplace equation, then it is a possible case of flow. Satisfies Laplace equation దాన్ని possible case అన్నది. ఇక్కడ ఏంటి, ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు, phi is equal to x square minus y square. సో డో phi by డో x అంటే ఏంటి, ఇది వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. డో phi by డో x కనుక్కున్నారు, డో స్క్వేర్ phi by డో x స్క్వేర్ కనుక్కున్నారు, డో స్క్వేర్ phi by డో x డో y is equal to 0. డో phi by డో y కనుక్కున్నారు, డో స్క్వేర్ phi by డో y స్క్వేర్ కనుక్కున్నారు, డో స్క్వేర్ phi by డో y డో x is equal to 0. సో ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. సో ఇవి రెండు మళ్ళీ 0కి ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ద లాప్లాస్ ఈక్వేషన్ అండ్ ద ఫ్లో ఈజ్ కంటిన్యూస్. సో దీన్ని బట్టి ఒకసారి నోట్స్ తీసుకొని ఇదంతా రాయండి. రాస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేశారు అనేది. ఒక వెలాసిటీ పొటెన్షియల్ ఇచ్చేటప్పుడు దాని డైరెక్ట్గా సై ఈజ్ ఈక్వల్ టు 2xy ఇచ్చేస్తాడు, అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. వీటికి డో ఫై బై డో సై బై డో ఎక్స్, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్, డో సై బై డో వై, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్, ఇవన్నీ వేసి అవి రెండు ఈక్వల్ చేస్తే ఫ్లో కంటిన్యూసా కాదా, అవన్నీ ఈక్వల్ కాకపోతే ఏంటి, లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది కనుక్కొని దాన్ని బట్టి అది ఫ్లో ఇర్రోటేషనలా రొటేషనలా అని చెప్పొచ్చు. వీటి మీద ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఇలా అడుగుతారు.
సో ఈ రోజు టాపిక్స్ లో నేను డిస్కస్ చేసిన వాటిలో కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి, a1v1 = a2v2 ఒకటి, సర్క్యులేషన్ ఒకటి, సర్క్యులేషన్ కి ఈక్వేషన్ c ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాట్ dl ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ mod u cos alpha dl, ఇది సర్క్యులేషన్ కి ఈక్వేషన్. ఆ తర్వాత వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, వీటిని ఎలా చూపిస్తాం, ఆ తర్వాత వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆ తర్వాత వీటి మీద ఉన్న కంటిన్యూటీ ఈక్వేషన్, ఆ తర్వాత సోర్స్ అంటే ఏంటి, సింక్ అంటే ఏంటి, డబ్లెట్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ దాని మీద ఉన్న ప్రాబ్లం. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఐ హావ్ డిస్కస్డ్ టుడే. దీంతో ఏంటంటే సెకండ్ యూనిట్ లో ఉన్న ఫస్ట్ పార్ట్ అయింది. నెక్స్ట్ యూలర్స్ అండ్ బర్నౌల్లీస్ ఈక్వేషన్, ఆ తర్వాత ఇంకా ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటి మీద బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ లో ఫస్ట్ పార్ట్ ఇవన్నీ సెకండ్ యూనిట్ కి సంబంధించిన ఫ్లూయిడ్ కైనమాటిక్స్ లో ఫస్ట్ పార్ట్. సో వీటిలో మీరు కంపల్సరీ వెలాసిటీ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్, నెక్స్ట్ ఫ్లోస్, టైప్స్ ఆఫ్ ఫ్లోస్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్. ఇవన్నీ మోస్ట్లీ 3 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతూ ఉంటాడు. సో ఆ 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఒకసారి చూస్తే వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చూడండి. నా దగ్గర రిటర్న్ మెటీరియల్ కూడా ఉంది, నేను అవన్నీ స్టోర్లో నేను కాలేజీకి వచ్చినప్పుడు పాస్ చేస్తాను, అప్పుడు కలెక్ట్ చేసుకుంది. కానీ సో యూ కెన్ గో త్రూ ఆల్ దిస్ ఒకసారి. వీటిని స్ట్రీమ్ లైన్స్ అంటే ఏంటి, స్ట్రిక్ లైన్స్ అంటే ఏంటి, స్ట్రీమ్ ట్యూబ్ అంటే ఏంటి, స్ట్రిక్ ట్యూబ్ అంటే స్ట్రిక్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఏంటంటే మీకు ఐడియా వచ్చేస్తాయి. సో ఈరోజు క్లాస్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో రేపు బర్నౌల్లీస్ అండ్ యూలర్స్ ఈక్వేషన్ రేపు చెప్పుకుందాం. యూలర్స్ అండ్ బర్నౌల్లీస్ ఈక్వేషన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ రేపు చూద్దాము. ఇంకా దొరికితే నాకు ఈ ఫ్లో వెలాసిటీస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకేమైనా దొరికితే చూసి పెడతాను. ఐ ట్రై టు పుట్ దెమ్.